నమస్తే. ఇటీవల కాలంలో నెల రోజుల నుంచి ఏదైతే జూలై 3 నుంచి ఇప్పటి వరకు ఒక సంచలనాత్మకమైనటువంటి ఒక హాట్ టాపిక్ అయితే నడుస్తూ ఉంది. ఏంటా హాట్ టాపిక్ అంటే ధర్మస్థలి. అసలు ఏంటా ధర్మస్థలి? ఆ ధర్మస్థలిలో ఎందుకు శవాలు పూడ్చిపెట్టబడ్డాయి? దీనికి సంబంధించి పారిశుద్ధ కార్మికుడే ఎందుకు ఆ శవాల గురించి చెప్పాల్సి వచ్చింది? ఎన్ని రోజులు అన్ని శవాలు దానికి సంబంధించి శవాల్ని అక్కడ పూడ్చి పెడతా ఉంటే కనీసం ఎందుకు ఎవరు మాట్లాడలేదు? అసలు దీని వెనుక ఎవరున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎవరున్నారు వెనుక అని చెప్పేసి పూర్తి డీటెయిల్స్ ఒకసారి తెలుసుకుందాం. ధర్మస్థలి అంటే ఇది ఒక మంజునాథుని టెంపుల్, ఒక ప్రసిద్ధ దేవాలయం కర్ణాటకలో. ఇక్కడ కర్ణాటకలో జూలై 3న ఒక పారిశుద్ధ కార్మికుడు పోలీసులకు లొంగిపోయి నేను కొన్ని వందల శవాల్ని ఈ గుడి దగ్గర పూడ్చిపెట్టాను అని చెప్పేసి కూడా పోలీసులకు చెప్పి లొంగిపోయిన పరిస్థితి. అసలు ఎందుకు, ఎక్కడి ఆ శవాలు, ఎవరు ఎందుకు ఆ గుడి దగ్గరే పూడ్చిపెట్టవలసి వచ్చింది? దీనికి సంబంధించి తెలుసుకునే క్రమంలో అసలు ముందు హిస్టరీ ఏం జరిగింది అని చెప్పేసి ఆ ధర్మశాలలో అసలు ఏం జరిగింది కర్ణాటకలో అని చెప్పేసి కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి 1979లో వేదావతి అనే మహిళ తిన ఒక టీచర్గా వర్క్ చేస్తూ ఉంది ఒక పాఠశాలలో. తనకి ప్రమోషన్స్ కోసం ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ వేరే గ్రామానికి కావచ్చు, వేరే పట్టణానికి వెళ్ళడానికి రెడీ అవుతున్న పరిస్థితిలో కొందరు లేదు ప్రమోషన్ ఇవ్వడానికి వీల్లేదు, మా పాఠశాలలోనే మీరు చదువు చెప్పాలి అని చెప్పేసి కొందరు ఇబ్బంది పెట్టగా లేదు అలా ఆ విధంగా వీలు కాదని చెప్పేసి వాళ్ళకు వ్యతిరేకంగా మారినటువంటి ఈ వేదవతి అనే వ్యక్తిని తన ఇంట్లో ఎవరు పిల్లలు కావచ్చు, తన భర్త ఎవరూ లేని సమయంలో తను స్నానం చేసిన సమయంలో బాత్రూంలోకి వాళ్ళ రూమ్లో నుండి బాత్రూంలోకి వెళ్ళి కిరోసిన్ పోసి కొందరు దుండగులు అంటించి వెళ్ళిపోయిన పరిస్థితి. దీనికి సంబంధించి తన భర్త ఇలా కొందరు ఎవరో వచ్చి కిరోసిన్ పోసి అంటించారు నా భార్యనని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయగా లేదు మీ భార్యను నువ్వే చంపుంటావు, నువ్వే తాగి నువ్వే చంపి మళ్ళీ పోలీస్ స్టేషన్కి ఏమీ ఎరగనట్టుగా పోలీస్ స్టేషన్కి వచ్చావా అని చెప్పేసి పోలీసులు ఇతనిపైనే రిటర్న్ కంప్లైంట్ చేసి చాలా రోజులుగా జైలుకి తిప్పిన పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికీ కూడా ఏదైతే ఈ వేదావతికి సంబంధించినటువంటి ఎవరు చంపారు ఏంటి అని చెప్పేసి కనీసం పోలీసులు పట్టించుకోగా కనీసం దానికి సంబంధించి వివరాలు కూడా బయటపెట్టిన పరిస్థితి. అది ఆ విధంగా ఉంటే ఇంకొకటి 1986లో ఇంటర్ చదువుతున్నటువంటి అమ్మాయి ఎవరైతే తన నాన్న ఉన్నారో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధపడ్డాడు. ఇతను అక్కడ వాసి కాకుండా వేరే దగ్గర నుంచి వచ్చి అక్కడ నివాసం ఉంటా ఉన్నారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనేటువంటి ఆలోచన తనకు వచ్చింది. ఆ పంచాయతీ ఎలక్షన్ల కోసం దానికి సంబంధించి నామినేషన్ వేసి అక్కడ ప్రచారంలో భాగంగా పాల్గొన్నటువంటి వాళ్ళ కూతురు ఇంటర్ చదువుతూ ఉంటే ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసుకెళ్ళి రేప్ చేసి ఇష్టానురీతిగా కొట్టి ఎక్కడ అయితే ప్రైవేట్ పార్ట్స్లో ఉంటే బ్లడ్ కారేట్టుగా కొన్ని రకాలుగా ఆమెను ఇబ్బందులు పెట్టి శరీరాన్ని తూట్లుగా కనిపించకుండా చేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి అమ్మాయికి సంబంధించి విచారణ చేయగా 56 రోజుల తర్వాత ఈ ధర్మశాలకు సంబంధించినటువంటి నేత్రవతి అనే నది దగ్గర ఆ అమ్మాయి యొక్క మృతదేహం చూశారు. 56 రోజుల తర్వాత తన తండ్రి గుర్తుపట్టి శవాన్ని చూసి ఏడుస్తూ ఉన్నా కనీసం దానికి సంబంధించి అసలు ఎవరు చంపారు ఏంటి అని చెప్పేసి కనీసం పోలీసులు కంప్లైంట్ తీసుకోకపోగా దానికి సంబంధించి దర్యాప్తు కూడా చేయని పరిస్థితి. ఇదిలా ఉంటే 2003లో MBBS చదువుతున్నటువంటి అమ్మాయి తన పేరు అనన్య భట్. 2023లో MBBS చదువుతున్నటువంటి అమ్మాయి తన పేరు అనన్య భట్ కొందరు ఫ్రెండ్స్తో వాళ్ళ ప్రదేశానికి దగ్గర ఉన్నటువంటి ధర్మశాల అనే టెంపుల్కి వెళ్ళి దర్శించుకుందాం, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ నదీ తీర ప్రాంతాన్ని కావచ్చు అక్కడ ఉన్నటువంటి అడవిని సందర్శిద్దామని చెప్పేసి ఫ్రెండ్స్తో పాటు వెళ్తే అయిపోయిన తర్వాత సందర్శన పూర్తయిన తర్వాత ఫ్రెండ్స్ మాత్రమే ఇంటికి వెళ్ళారు తప్ప అనన్య అనే వ్యక్తి ఇంటికి వెళ్ళిన పరిస్థితి. ఎందుకు రాలేదు అని చెప్పేసి ధర్మశాలకు కావచ్చు అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్కడ పోలీస్ కంప్లైంట్ ఇచ్చి దీనికి సంబంధించి పోలీస్ కంప్లైంట్ ఇక కనీసం పోలీసులు దీనికి సంబంధించి కేసు కూడా తీసుకోకపోగా మీరు జాగ్రత్తగా ఉండండి, తన కోసం వెతికి మీరు కూడా చనిపోకండి, మీరు జాగ్రత్తగా ఉండండి, ధర్మశాల చాలా ప్రమాదం అని చెప్పేసి కొందరు వ్యక్తులు బెదిరించడంతో తన అమ్మ నాన్న ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోయిన పరిస్థితి. కనీసం ఆ విషయంలో కూడా ఎటువంటి దర్యాప్తు లేదు, అసలు ఎవరు చంపారు తన వెనుక ఎవరున్నారని చెప్పేసి పూర్తి విషయాలు కనీసం కనుక్కునే పోలీసులే వీళ్ళకు వ్యతిరేకంగా మారి వాళ్ళని పక్కకు పెట్టిన పరిస్థితి. 2012లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి అమ్మాయిని ఇంట్లోంచి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేసి కనీసం శవాన్ని తల్లిదండ్రులు గుర్తుపట్టకుండా చేసి ఇష్టానురీతిగా రేప్ చేసి ఒక దగ్గర పడేసిపోయిన పరిస్థితి. దీనికి సంబంధించి ఈ ఇష్యూకి సంబంధించి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు దేశవ్యాప్తంగా ఒక సంచలనం మారింది ఒకానొక టైంలో. ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించి ఒక వ్యక్తిని దోషి అని చెప్పేసి అరెస్ట్ చేసి 9 ఏళ్లుగా తన పోలీస్
9 ఏళ్ళుగా పోలీస్ స్టేషన్లో శిక్ష అనుభవించిన తర్వాత ఇతను నిర్దోషి అని చెప్పేసి ఎవరైతే ఆ రేప్ చేసిన వ్యక్తిని ఏదైతే ఆ ప్రభుత్వం బయటకు విడుదల చేసిన పరిస్థితి. కానీ ఇప్పటికీ కూడా అతను నిర్దోషి అయితే మరి దోషులు ఎవరు? 9 సంవత్సరాలు 2013 నుంచి ఇప్పటి వరకు 9-10 సంవత్సరాల్లో కూడా ఎప్పుడూ కూడా కనీసం దానికి సంబంధించి పోలీసులు కూడా దర్యాప్తు చేసే పరిస్థితి రాలేదు. అసలు ఎవరున్నారు దీని వెనుక అని చెప్పేసి పూర్తి విషయాలు కూడా పోలీసులు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇన్ని జరిగిన తర్వాత ఇన్ని సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంతమంది దుర్మార్గాలు ఎంతోమంది రేప్ చేసి చంపేసిన తర్వాత ఈ 2025లో జూలై 3న ఒక పారిశుద్ధ కార్మికుడు ఏదైతే శవాలను పూడ్చిపెట్టేటువంటి పారిశుద్ధ కార్మికుడు, నేను ఈ ధర్మశాలలో 100లకు పైగా శవాలను పూడ్చిపెట్టాను, నేను దానికి ఖచ్చితంగా ఎక్కడెక్కడ ఎవరిని పూడ్చిపెట్టానని చెప్పేసి పూర్తి డీటెయిల్స్ కూడా చెప్తానని చెప్పేసి పోలీసులకు లొంగిపోతే పోలీసులు అతను మళ్ళీ బయటకు తెలిస్తే మళ్ళీ ఇతన్ని కూడా చంపే ప్రమాదం ఉంటుందని చెప్పి ఆ పారిశుద్ధ కార్మికుడిని ఎవరికీ తెలియకుండా ఒక రహస్యమైన ప్రదేశంలో పూర్తి విచారణ అయితే జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి అతను చెప్తున్న విషయాలు ఏంటంటే, ఎంతోమందిని నేను యువతులను చూశాను, పెళ్ళైన మహిళలను, చిన్న పిల్లలను చదువుకునే స్కూల్కి వెళ్ళే వాళ్ళని కావచ్చు, ఇంటర్ డిగ్రీలు చదువుకునే ఎంతోమంది అమ్మాయిల్ని, కొందరు బాడీ పైన బట్టలు లేని వాళ్ళని కూడా చూశాను, బట్టలు లేకుండా కొందరికి ఏదైతే ప్రైవేట్ స్పాట్స్ నుంచి కావచ్చు కొన్ని అవయవాల నుంచి బ్లడ్ కూడా వస్తూ ఉంటే అట్లాంటి వాళ్ళని కూడా పూడ్చిపెట్టాను, వాళ్ళని ఇష్టానురీతిగా రేప్ చేసి బలవంతం చేసి చంపేసి తూట్లుగా కొందరిని పొడి చేసి నరికి వేసిన ఎన్నో శవాల్ని నేను చూశాను అని చెప్పేసి పారిశుద్ధ కార్మికుడు అది చెప్తా ఉన్నాడు. దీనికి సంబంధించి 420 శవాలు అయితే మిస్సింగ్ కేసుగా ఉంది. ఈ మిస్సింగ్ కేసుని కనీసం పోలీసులు ఛేదించలేకపోతా ఉన్నారు. ఏదైతే 420కి పైగా ఉన్నటువంటి ఈ శవాల్ని కనిపెట్టక ఓన్లీ పారిశుద్ధ కార్మికుడు 100 శవాలు అంటే ఇంకా మిగతా 350-320 శవాలు ఎట్టిపోయినట్టు అని చెప్పేసి ఇప్పటికీ కూడా దానికి సంబంధించి పూర్తి విషయాలు కూడా బయటికి రాని పరిస్థితి. వీటన్నిటికీ కారణం ఏంటి అంటే ఒక డి గ్యాంగ్. ఇక్కడ ధర్మశాలలో డి గ్యాంగ్ వ్యవహరిస్తూ ఉంది. వీళ్ళకు ఏ పడుచు అమ్మాయి కనిపించినా, ఏ యువతి కనిపించినా, ఎవరు అందంగా కనిపించినా ఖచ్చితంగా వాళ్ళని రేప్ చేయాలి, రేప్ చేసి మళ్ళీ బయటకు చెప్తారు కాబట్టి గ్యాంగ్ విషయం బయటకు తెలుస్తుందనే భయంతో రేప్ చేసి ఇష్టానురీతిగా ఇష్టానురీతిగా రేప్ చేసి నది అక్కడ ఉన్నటువంటి నేత్రా నది సంబంధించినటువంటి తీర ప్రాంతంలో కావచ్చు, అక్కడ దట్టమైన అడవి ఉంటుంది, ఆ ధర్మశాల చుట్టూ ప్రదేశాల్లో కావచ్చు, అక్కడ పడేసి ఎంతోమందిని కూడా ఇంతమందిని చంపి పడేసి పోతూ ఉంటే కూడా ఎందుకు పోలీసులు వీళ్ళపైన డీ గ్యాంగ్ చేస్తుందని తెలిసి కూడా ఎందుకు ఈ ప్రభుత్వం కావచ్చు పోలీసులు అసలు ఎందుకు వీళ్ళపైన యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? ఇంతమంది చనిపోయారని మిస్సింగ్ కేసు పెట్టిన వాళ్ళపైనే మళ్ళీ రిటర్న్ కేసులు పెట్టడం, నా భార్య చనిపోయిందని చెప్పి వెళ్తే లేదు నీ భార్య నువ్వే చంపేసి ఉంటావు, మీరు గొడవపడి ఎందుకు మా పోలీసులకు ఇబ్బంది పెడతామని చెప్పడం, లేకపోతే మా అమ్మాయి తప్పిపోయింది సార్, పలానా స్కూల్లో చదువుతుంది, పలానా కాలేజీలో చదువుతుంది, ఇంకా రాలేదు స్కూల్ నుంచి అని చెప్పేసి ఒకరు వెళ్ళగా, లేకపోతే ధర్మశాల చూడడానికి వచ్చింది మా కూతురు కనిపించలేదు అని చెప్పేసి ఒకరు వెళ్ళగా, లేదు మీ అమ్మాయి ఎవరినో లవ్ చేసి పారిపోయినట్టుంది, కొన్ని రోజులైతే ఆమెనే ఫోన్ చేసి చెప్తుంది అని ఇట్లాంటి వ్యంగ్యమైనటువంటి ఆన్సర్లు ఇవ్వడం, కనీసం వాటికి సంబంధించి ఫిర్యాదులు కూడా తీసుకోకుండా ఉన్నటువంటి ఈ పోలీస్ శాఖ, కనీసం ఈ పోలీస్ శాఖ వెనుక ఎవరున్నట్టు, ఈ డి గ్యాంగ్ వెనుక ఎవరున్నట్టు? ఎంతోమంది కొందరు పొలిటీషియన్స్ కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ పొలిటీషియన్స్ పేర్లు బయట పెట్టొద్దు, పొలిటీషియన్స్ పేరు తెలిసినా బయట పెట్టొద్దు అని చెప్పేసి కూడా దీనికి సంబంధించి సుప్రీంకోర్టు అయితే కొన్ని విడుదల చేసింది, వాళ్ళ పేర్లు బయటకు చెప్పొద్దని చెప్పి సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఈ డి గ్యాంగ్ వెనుక నిజంగా రాజకీయ నాయకులు ఉన్నట్ట? వాళ్ళ హస్తం లేకుండా, ఎందుకంటే ప్రభుత్వం రాజకీయ నాయకుల హస్తంలో ఉంటుంది కాబట్టి ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ శాఖను కావచ్చు వాళ్ళే కట్టుదిట్టంగా ఇటువంటి విషయాలు డి గ్యాంగ్ చేసేటువంటి అరాచకాలు బయటకు తెలియకుండా వీళ్ళు కావాలనే ఆపుతున్నారా అని చెప్పేసి కూడా పూర్తి విషయాలు అయితే సుప్రీంకోర్టు నుంచి వెలువడాల్సిన అవసరం ఉంది. నిజంగా ఏదైతే ఈ విషయం గురించి ఈ ధర్మశాలలో ఎన్నో హత్యలు జరుగుతూ ఉన్నాయి, ఏదైతే భక్తులందరూ దేవుణ్ణి కాపాడమని వేడుకోవడానికి లేకపోతే ఏదైనా కోరికలు తీర్చమని రావడానికి కష్టకాలంలో ఆదుకోవాలని చెప్పేసి ఎంతోమంది గుడికి వస్తూ ఉంటే వాళ్ళని చంపేసి పూడ్చిపెట్టి రేపులు చేస్తూ ఉన్నది ఈ డి గ్యాంగ్ అని చెప్పేసి కొందరు యూట్యూబ్స్ కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు, కొందరు విలేకరులు కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తే ఆ యూట్యూబర్స్ని కూడా చంపివేసిన పరిస్థితి. యూట్యూబర్స్ అయినటువంటి వార్తా రిపోర్టర్ అయినటువంటి గౌరీ లంకేష్ను కూడా తనను ఇష్టానురీతిగా చంపేసిన పరిస్థితి. ఇలా ఎవరు క్వశ్చన్ చేస్తే వాళ్ళని చంపుతూ వస్తూ ఉంటే ఈ ప్రభుత్వాలు ఏదైతే కర్ణాటక గవర్నమెంట్ కావచ్చు, ధర్మశాలకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు ఏం చేస్తున్నట్టు, మరి నిజంగా ఈ కేసులో ఎటువంటి విషయాలు బయటపడే ఛాన్స్ ఉంది? ఎందుకంటే ఇప్పటికే 100 శవాలను పూడ్చిపెట్టారని చెప్పేసి ఆ పారిశుద్ధ కార్మికుడు చెప్తా ఉన్నాడు. మరి ఇంకా మిగతా 420 శవాలు ఎట్టుపోయినట్టు? దీని వెనుక నిజంగా రాజకీయ నాయకుల హస్తం ఉందా? ఉంటే ఎవరా రాజకీయ నాయకులు, ఏదా పార్టీ అని చెప్పేసి
పూర్తి విషయాలు కూడా త్వరలో వెలువడే ఛాన్స్ ఉంది.